తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుపతిలో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత వసతి గృహ సముదాయాన్ని నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు అవసరమైన కలప కోసం 100 ఎకరాల్లో దివ్య వృక్షాలు పెంచనున్నారు. తిరుమలలో నిర్వహించనున్న దాతల కాటేజీ నిర్వహణ విధానాల్లో సమగ్ర మార్పులు చేస్తూ రూపొందించిన కొత్త విధానానికి ధర్మకర్తల మండలి ఆమోదముద్ర వేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో 60 అంశాలపై చర్చించారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో 14.4 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు చైర్మన్ తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా 48 కోట్ల రూపాయలు మంజూరుకు ఆమోదముద్ర వేశారు. టీటీడీలోని 31 విద్యాసంస్థల్లో అవసరమైన సిబ్బంది తదితర సౌకర్యాలను కల్పించేందుకు ఆమోదం తెలిపారు. తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా రెండో దశలో 14.1 కోట్లు మంజూరు, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో అదనంగా 270 హాస్టల్ సీట్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ ఆలయాలు ఏదైతే ఉన్నాయో, తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి మన టీటీడీ ల్యాండ్లో 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు రెండవ దశలో 14.10 కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్ నుంచి మరో 270 సీట్లు అదనంగా పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమల టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 60 పోస్టుల భర్తీ, తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి పోర్టులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోర్టు సూపర్వైజర్ పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్ల పేర్లను మార్చేందుకు పండితులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుమల కాలిబాటలో ఉన్న పురాతన నిర్మాణాల పరిరక్షణకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియామకానికి ఆమోదం తెలిపారు. టీటీడీ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో ఉన్నటువంటి 60 పోస్టులకు రిక్రూట్మెంట్ చేయటం కూడా జరుగుతుంది త్వరలోనే. తిరుమలకు వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయటం, బ్యూటిఫికేషన్ చేయటం అవన్నీ కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటుంది. టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల, ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల, డే స్కాలర్ మధ్యాహ్న భోజనం వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. తిరుమలలోను కాలిబాటలో ఉన్న పురాతన గల నిర్మాణాల పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదం చేయటం కూడా జరిగింది. తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయం నిర్మించనున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న 62 మంది అర్చక, పరిచారక, పోర్టు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.